కోవెలమూడి ప్రకాశ్రావు గారి కుమారుడైన కోవెలమూడి రాఘవేంద్రరావు గారు 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న తన సొంత అనుభవమైన మంచి సినిమాలు, మంచి డైరెక్షన్ చేయగలిగారు. ముఖ్యంగా కలర్స్ వాడకంలో మాత్రం రాఘవేంద్రరావు గారే సాటి. అంత క్రితం ఏ డయాస్ మీద కూడా రాఘవేంద్రరావు గారిని మాట్లాడమంటే కానిచ్చేయండి అనేవాళ్ళు. లేకపోతే కనుక మీరు కానిచ్చేయండి ఎవరొకళ్ళని మైక్ దగ్గరికి పంపించేసి తను అవతలకి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి రాఘవేంద్రరావు గారు మాట్లాడటం ఏంటి, అందుకే ఒక సాంగ్ కూడా రాశారు, మౌనం మాట్లాడుతోంది అని. మౌనం అంటే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు, కాంట్రవర్సీస్ ఎందుకని చెప్పేసి మాట్లాడటం మానేశారంట, మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నారంట. వీళ్ళకి కోపం, వాళ్ళకి కోపం, ఇవన్నీ ఎందుకు, మాట్లాడకుండా ఉంటే ఏది ఉండదు కదా అని తన పనిలో తనే నిమగ్నమై ఉండేవారు. కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవారు కాదు. ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటి రాఘవేంద్రరావు గారు సౌందర్య లహరి ప్రోగ్రాం ద్వారా తన యొక్క అనుభవాల్ని, ఏ సీన్ ఎందుకు చేశారు, ఎందుకు కట్ చేశారు, ఎలా చేశారు, అక్కడ ఆ మనిషిని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, ఆ మనిషిని ఎక్కువ పెంచాల్సి వచ్చింది, ఇట్లాంటి మెళకువలన్నీ కూడా నేర్పారు. అవన్నీ కొత్తగా డైరెక్ట్ చేయాలంటే సౌందర్య లహరి ప్రోగ్రామ్స్ రాఘవేంద్రరావు గారికి చూస్తే చాలా విషయాలు బోధపడతాయి. ఆయన అనుభవ సారాన్ని మొత్తాన్ని రంగరించి సౌందర్య లహరిలో పెట్టారు. ఆయనకి సౌందర్యం అంటే ఇష్టం, సౌందర్య లహరిలో పెట్టారు. ఆయన వాడే కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు అడిగారు, ఏంటండి ఇదివరకు ఏ డైరెక్టర్ చేయలేదు, మీరు బొట్టు మీద ఈ పండ్లు వేయటం ఏంటండి, కొత్తగా కనుక్కున్నారా అంటే, కాదండి ఇదివరకు ఏ హీరోయిన్ కూడా బొడ్డు కిందకి చీర కట్టుకొని రాలేదు, ఇటీవల కాలంలో ఎక్కువగా బొడ్డు కింద చీర కట్టుకొని వస్తుంటే చూసి దీన్ని కథా వస్తువుగా ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి ఆ బొడ్డు మీద యాపిల్స్ వేయటం, గ్రేప్స్ వేయటం, ఇలా ముత్యాలు వేయటం, ఇట్లాంటివన్నీ ఎక్స్పెరిమెంట్గా చేశాను, అది బాగా ఫలించింది అని చెప్పారు. రాఘవేంద్రరావు గారే గొప్ప డైరెక్టరు, గొప్ప వ్యక్తి కూడా. ఇంకొకళ్ళ జోలికైతే రారు.